సినిమాలను పైరసీ చేస్తున్న కేసులో అరెస్ట్ అయిన ఈమంది రవి కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. 4 రోజులుగా రవిని పోలీసులు విచారిస్తున్నారు. 4వ రోజు కస్టడీలోనూ పైరసీ నెట్వర్క్ గురించి ఈమంది రవి సమాధానాలు చెప్పలేదని తెలుస్తుంది. అలాగే 4 రోజులుగా విచారణలో రవి పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని పోలీసులు తెలిపారు. విదేశాల్లో సర్వర్లు ఐబొమ్మ సిబ్బందిపై పోలీసులు ఆరా తీశారు. డేటా విదేశాల్లో ఉందని రవి చెప్పినట్లు తెలుస్తుంది. ఇన్ఫోటెక్ పేరుతో డొమైన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక పైరసీతో సంపాదించిన డబ్బుతో లగ్జరీ లైఫ్ గడిపాడని, ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒక్కో దేశం చొప్పున టూర్ వెళ్లాడని తెలిపారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ వంటి దేశాలలో కూడా పర్యటించారని, కరేబియన్ దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. మనసా మనం గమనించవచ్చు, ఐబొమ్మ రవి కస్టడీ ఈ రోజు 5వ రోజు కూడా కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఆయన పెద్దగా సమాచారం అయితే ఇవ్వలేదు. మరోసారి ఆయన కస్టడీ తీసుకుని విచారించాలని చెప్పని కూడా పోలీసుల యంత్రాంగం భావించడం జరుగుతూ ఉంది. దీంట్లో మొత్తంగా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ డెబిట్ కార్డుల వివరాలు కూడా తీసేసి పోలీసులు దీనికి సంబంధించిన సమాచారం తీసుకుని బ్యాంకులకు పంపించి ఆయా బ్యాంకులో డీటెయిల్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ కేసులు ప్రధానంగా ఎంతమంది కలిసి చేశారని చెప్పుకున్నప్పుడు తన ఉన్న బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వ్యక్తుల గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఒక్కడనే చేశారని చెప్పని కూడా చెప్పడం, పైరసీ సినిమా చూడటం అలవాటే తను ఈ రకమైన నేరానికి పాల్పడేలా చేసిందని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. దీంట్లో వెబ్సైట్ క్రియేషన్, సర్వర్ తాను వెబ్సైట్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్సైట్ క్రియేట్ చేసి కంటెంట్ అప్లోడ్ చేసినట్టు కూడా ఆయన తన వాంగ్మూలంలో పేర్కొని నిలుస్తోంది. అరెస్టు పసిగట్టిన రవి తన ల్యాప్టాప్ లో హార్డ్ డిస్క్ లో ఉన్న ముఖ్యమైన డేటా మొత్తం అరెస్ట్ చేశాడు. ఓన్లీ పైరసీ సినిమాలు మాత్రమే వచ్చాడు. మరి డిలీట్ చేసిన డేటా ఏంటి, ఆ డేటా ఇంకెక్కడైనా క్లౌడ్ సర్వర్ లో ఉందా దాని మీద కూడా ఈ రోజు పూర్తిగా ఆయన విస్తరించే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత ఇదే కాకుండా అరెస్ట్ కు ముందు తమ అకౌంట్ లో ఉన్న డబ్బులను మొత్తంగా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి తెలుస్తా ఉంది. మొత్తంగా 3.5 కోట్లు మాత్రమే అకౌంట్ లో గుర్తించారు. కానీ ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ లో డబ్బులు మాత్రం చాలా భారీ ఎత్తున ట్రాన్స్ఫర్ చేసి తెలుస్తా ఉంది. ఈయన పైరసీ ద్వారా వచ్చిన డబ్బులతో లగ్జరీ లైఫ్ నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ వంటి దేశాలు కూడా తరచూ వెళ్ళేవాడని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ప్రతి 15 రోజులకు విదేశీ ట్రిప్ వేసాడని చెప్పని, ఈ విదేశీ ట్రిప్ కూడా బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్, 5 స్టార్ హోటల్లో లగ్జరీ లైఫ్ అనుభవించినట్టు కూడా విచారణలో తేలింది. ఇదే కాకుండా ఈ రవికి సంబంధించి సెయింట్ కిట్స్ నేవీస్ పౌరసత్వం ఉంది. ప్రస్తుతం మన ఇండియా పౌరసత్వం కూడా లేదు కాబట్టి తాను అక్కడ భారీ ఎత్తున డబ్బులు చెల్లించి సెయింట్ కిట్స్ నేవీస్ పౌరసత్వం తీసుకుని తెలుస్తా ఉంది. ఈ నేవీ సెయింట్ కిట్స్ నేవీ పౌరసత్వం సంబంధించిన వ్యవహారంలో కూడా ఆ దేశానికి కూడా ఇమీడియట్ గా మన ఇండియన్ పోలీసు అంటే మన హైదరాబాద్ పబ్లిక్ పోలీసు కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. అంటే అఫెన్స్ అనేది జరిగింది అక్కడ కాబట్టి ఖచ్చితంగా విదేశ సంబంధ బాంధవ్యాలతోటి నేరస్తుల సహకరింపు, నేరస్తులను సంబంధించిన వ్యవహారంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ సంబంధించిన నేర బట్టి వాళ్ళ పోలీసు కూడా చెప్పడం జరుగుతోంది. సో మొత్తం మీద ఓవరాల్ చూస్తే విదేశీ సర్వర్లతోటి పైరసీ చేశాడు. నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అలాగే దీంట్లో ప్రధానంగా సోఫిస్టికేటెడ్ సర్వర్ల ద్వారా ఈ మొత్తం పైరసీ ఏర్పడుస్తూ ఉంది. ఆ సర్వర్లు ఎక్కడ ఉన్నాయి, తర్వాత దానికి పేమెంట్ ఎలా చేశారు, దాని నిర్వాహకులు ఎవరు దాని మీద కూడా ఆరోగ్యం తెలుస్తా ఉంది. మొత్తం మీద ప్రతి విషయంలో తెలియదు, మర్చిపోయా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఈ రవి వెనుక ఇది ఒక్కరి చేసిన పని కాదు, బ్యాక్ లో ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ మీద ఈరోజు పూర్తిగా సమాచారం సేకరించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.